శ్రీలలిత, నిన్ను గురించి చాలా మంచి మంచి మాటలు విన్నాను నేను. చాలా చాలా పాటలు పాడడమే కాకుండా మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తావట కదా. సరదాగా మాకు ఆ స్టేజ్ చూపిస్తావా? ఏం మిమిక్రీ చేస్తావు? గీతా మాధురి. పాడేవాళ్ళు ఎలా చేస్తారని. ఓకే, గీతా మాధురి ఆంటీ ఎలా పాడుతుంది? గీతా మాధురి బాగున్నావా? బాగున్నాను. పాడమ్మా. ముంచేసిపోతారు ఏడు కూడా మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిరంతే, మగాళ్ళ లైఫ్ లాంగ్ వండరంతే, మగాడి బుద్ధి కుక్కతో గలాంటిదంతే, ఏడు కూడా అంతే. ఏదో ఆ అమ్మాయిని నువ్వు మిమిక్రీ చేస్తావని అడిగినంత మాత్రాన మగాళ్ళను కుక్కతోకతో పోల్చడం అదంత సమంజసంగా ఉందంటావా? కానీ ఫస్ట్ క్లాస్గా చేసావు. 100% అలాగే ఉంది. ఆవిడకి గీత కంటే చాలా ఇష్టం. గీత కూడా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గీతా మాధురి. హాయ్ చరణ్ గారు. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్. సార్ కీరవాణి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఆయన ముందు పాడడం అంటే రికార్డింగ్స్లో ఎప్పుడు పాడుతూ ఉంటాను, బట్ ఇప్పుడు ఈ స్టేజ్ మీద పాడడం వెరీ వెరీ హ్యాపీ. సో ఒక చిన్న సాంగ్ పాడతాను సార్. మగాళ్ళొట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలియదే, అట్టెట్లో ముంచేసిపోతారే, ఈడు కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంతా తిమ్మిరంతే, మలాగ లైఫ్ లాంగ్ ఉంటారంతే, మగాడి బుద్ధి కుక్కతో గలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. ఇంకా అంతే అంతే. సునీత, సునీత ఎందుకు మీరందరూ నవ్వుతారు సునీత అనగానే? మీరు ఎవరైనా చేస్తారా మిమిక్రీ? ఓకే. అందరికీ నమస్కారం. ఈ పాట నాకు చాలా ఫస్ట్ నా కెరియర్ సాంగ్ ఇది. అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఈ పాట అసలు నాకు చాలా పేరు తెచ్చిపెట్టింది, చాలా. సో ఈ పాట మీ అందరి కోసం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాడు చేజారిపోయింది, నీ నీడలో మారి నా వైపు రానుంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేశాడు. గాలిపోయాలా? ఐదువే మార్కులు వేయలే ఇంకా. నువ్వు మిమిక్రీ చేస్తే వేద్దామని వెయిటింగ్ సార్. 2 రాష్ట్రాల నుంచి అడుగుతున్నారు సునీత గారిని మిమిక్రీ చేయాలి. మేడం మీరు ఒప్పుకుంటే మీకు ఓకే అయితేనే నేను చేస్తాను మేడం, లేకపోతే చెయ్యను. పెద్ద నేను చిన్నప్పుడు నన్ను అడిగావా ఏంటి? చిన్నప్పుడు అంటే బాలుగారు ఇలా డైరెక్ట్గా అడిగేటప్పటికి నేను నువ్వు ఛీ, అసలు నేను లేను అనుకుని చెయ్యి, నీకెందుకు, తర్వాత ఉండి చూపిస్తా. శ్రీలలిత, ఇది నీ మిమిక్రీ టాలెంట్కి పరీక్ష, అలాగే సునీత గారి స్పోర్టివ్నెస్ కూడా పరీక్ష. ఎందుకు సార్ ఇలా బుక్ చేస్తారు? మేడం చాలా స్వీట్ సార్, నిజంగా. కరెక్టే, ముందు బాగా బిల్డప్ ఇచ్చావు, ఇప్పుడు చెయ్యి. రెడీ, యాక్షన్. ఓహో, అలా నడుచుకుంటూ రావడం అనమాట. ఓకే. హాయ్ 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 చరణ్, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? దానికంటే ముందు ఒక నిమిషం. నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన పాట గులాబీ మూవీలో నుంచి
ఈ వేళలో ఆ పాట పాడక ఈ పాట పాడదాం. ప్లీజ్. సాయి కార్డ్స్ కొంచెం మర్చిపోండి. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె నాడు చేజారిపో. ఓ అన్ని గ్యాప్లు ఇస్తానా? దూరాన ఉంటానే ఈ మాయ చేసావు. సూపర్. అక్కడ ఎవరో గట్టిగా చప్పట్లు కొడితే ఎవరా అని లెక్కేసుకుంటున్నా. ఇంకెవరిని చేస్తా? చంద్రబోస్ గారు అంటే సునీత గారు కానీ ఎవరైనా కమెంట్స్ చెప్తూ ఉంటే కనుక పక్కన ఆయన ప్రాక్టీస్ చేసుకుంటుంటారు మా సంగతులన్నీ. సో అది ఎలాగా అని మీరు ఊరికే కమెంట్ చేయండి. నేను ఎక్కడైనా కూర్చుంటే అదిగో ముందుగా కూర్చో. మీరు ఊరికే కమెంట్స్ చెప్పండి సార్. సో శ్రీతుతి చాలా చక్కగా పాడింది, ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. అంటే తను కూడా మిమిక్రీ బాగా చేస్తుందట, అందుకని. శ్రీధృతి గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు, అంత బాగా పాడావు, చాలా బాగుంది. కమెంట్స్ వరకు గమనించాను సార్. అంటే ఆయన మా సంగతి ఏ విధంగా పాటల పల్లకి ఊరేగే చిరుగాలి అంటే అని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు సార్. ఇంకెవరన్నా ఫైనల్గా కిరవాణి గారితో ఫినిష్ చేద్దాం. అక్కడ కూర్చుంటాను సార్. కానీ స్టార్ట్ చేసి పాట మైక్ తీసుకోమా జయరాం మైక్ తీసుకో. జయరాం చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు. మంచి హుషారు తెప్పించావు మా అందరికీ కూడా. చాలా బాగుంది, చాలా మంచి గాయకులు మీరందరూ కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించావు. అయితే నీకు ప్రశ్న, ఇది ఏ సినిమా అని రైట్స్ ఉన్నాయమ్మా మనకి? పోన్లే, భగవంతుడి దయ వల్ల రైట్స్ ఉన్నాయి. ఇలాంటి ఒక ఇది ఉంది, ఏం చేయలేము మనం, అందరూ సర్దుకుపోవడమే. అయినా కూడా జయరాం మంచి 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 హుషారు తెప్పించావయ్యా. 1 నన్ను అంటే కంటెంట్లో నన్ను పట్టుకుంది, బట్ గీతామాధురి కూడా ఆంగికం పట్టుకుంది. బట్ నెంబర్ 1 వచ్చి సునీత. మేడంతో పాటు చాలా ట్రావెల్ చేశాను. అవునమ్మా, కానీ అన్ని గ్యాప్లు ఏ ప్రోగ్రామ్ లో ఇచ్చారు చెప్పవా? నాకు గుర్తుంది. యుఎస్ లో మనం చేసిన అన్ని షోస్ లోనూ నువ్వు అట్లా గ్యాప్ ఇచ్చావు. అంటే ఆ గ్యాప్స్ ఎందుకంటే అది ఆడియన్స్ తో నువ్వు అది ఇంటరాక్షన్ మేడం. సో ఇప్పుడు ఏంటంటే శ్రీలలిత మేడం, ఇది కంప్లీట్ అవ్వాలి అంటే ఈ యాక్ట్ చరణ్ గారిని ఇమిటేట్ చేయాలి. కూర్చుంటావా? మీ యాంకరింగ్ ప్లీజ్. దుపట్టా కావాలా? సారీ. రెడీ. తన నా యాంకరింగ్ చేస్తుంది. దుర్గానే ఇది చెప్పేసాను కదా, మళ్ళీ చెప్పాలా? ఓకే అదే చెప్పాను మళ్ళీ. పాడుతా తీగ పవర్డ్ బై. సరే చెప్పట్లు, నాకు మూడు రాదు. ఓకే, ముందుగా జడ్జెస్కి కిరవాణి సార్ హలో. మా మనసున్న పాటల మహారాజు చంద్రబోస్ గారికి, సునీత మేడం
నమస్తే. మా వాయిద్య కళాకారులకి నమో నమః. ఆడియన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బ్రదర్స్, సిస్టర్స్ అందరికీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద సిల్వర్ జుబిలియన్. ఈ రౌండ్లో మొట్టమొదటి కంటెస్టెంట్ ఎస్బి చరణ్. ఎలా ఉన్నావు? ఏదో బాగున్నానండి. మైక్ సరిగ్గా పెట్టు. ఏం పాట పాడుతున్నావు? నేను పాడబోయే పాట సఖీ చిత్రం నుంచి కాయలవ్ చెడుగుడు. ఓకే, సఖి అంటే నువ్వు పుట్టావా అప్పుడు? నేను పాడిన పాట. ఆహా, ఓకే ఓకే, బాబా.